అంతర్జాతీయ సంతోష దినోత్సవం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం అనేవి ప్రాథమిక లక్ష్యాలని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2012లో ఒక తీర్మానాన్ని ఆమోదించి 2013 నుండి ప్రతి సంవత్సరం మార్చి 20న ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. దీని వెనుక భూటాన్ దేశం కృషి ఎంతో ఉంది. ఆర్థిక వృద్ధి కంటే స్థూల జాతీయ సంతోషం మిన్నా అని భూటాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్య ఉద్దేశాలు: సమ్మిళిత వృద్ధి, కేవలం ఆర్థికంగా ఎదగడమే కాకుండా సామాజికంగా మరియు పర్యావరణ పరంగా అందరూ సంతోషంగా ఉండేలా చూడటం. మానసిక ఆరోగ్యం: సంతోషం అనేది మానసిక ఆరోగ్యానికి సూచిక. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించడం. పేదరిక నిర్మూలన: పేదరికాన్ని తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచి వారి ముఖాల్లో చిరునవ్వు చూడటం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్: ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా ప్రపంచ దేశాల సంతోష సూచికను విడుదల చేస్తారు. దీనిని ప్రధానంగా కొన్ని అంశాల ఆధారంగా లెక్కిస్తారు: తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన ఆయుర్దాయం, జీవిత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి లేకపోవటం. సంతోషం అనేది మనం పంచుకునే కొద్దీ పెరుగుతుంది. ఈ రోజున మీరు చేయగలిగే కొన్ని చిన్న పనులు: కృతజ్ఞత తెలపడం, మీకు సహాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పండి, ఒకరికి సహాయం చేయటం. చిన్న సహాయమైనా సరే అది ఇతరుల ముఖంలో ఆనందాన్ని నింపుతుంది. ఆత్మీయులతో గడపడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం. చిన్న మాట: సంతోషం అనేది బయట ఎక్కడో దొరికేది కాదు, అది మన మనస్సులోనే ఉంటుంది. ఇప్పటిదాకా అంతర్జాతీయ సంతోష దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనేది మన చుట్టూ ఉండే చిన్నారి పిచ్చుకల సంరక్షణ కోసం కేటాయించిన ఒక ప్రత్యేకమైన రోజు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ఎప్పుడు ప్రారంభమైంది? మొట్టమొదటిసారిగా 2010 మార్చి 20న ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎవరు ప్రారంభించారు? భారతదేశానికి చెందిన మొహమ్మద్ దిలావర్ అనే పర్యావరణవేత్త స్థాపించిన నేచర్ ఫరెవర్ సొసైటీ, ఫ్రాన్స్కు చెందిన ఎకోసిస్ యాక్షన్ ఫౌండేషన్ సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. ఎందుకు? ఒకప్పుడు మన ఇళ్ల ముందర సందడి చేసే పిచ్చుకలు ఇప్పుడు క్రమంగా అంతరించిపోతున్నాయి. వాటి సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలను వివరిస్తూ వాటిని కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు లక్ష్యం. పిచ్చుకలు ఎందుకు తగ్గిపోతున్నాయి? పిచ్చుకల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. పట్టణీకరణ: పాతకాలపు ఇళ్లలో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకోవటానికి ఖాళీలు ఉండేవి. ఆధునిక కాంక్రీట్ కట్టడాల్లో వాటికి ఆ అవకాశం లేకుండా పోయింది. మొబైల్ టవర్ల రేడియేషన్: సెల్ ఫోన్ టవర్ల నుండి వచ్చే విద్యుత్ అయస్కాంత కిరణాలు పిచ్చుకల సంతానోత్పత్తిపై మరియు వాటి దిశను గుర్తించే శక్తిపై ప్రభావం చూపుతున్నాయి. ఆహార కొరత: పంట పొలాల్లో విపరీతంగా వాడుతున్న పురుగుల మందు వల్ల పిచ్చుకలకు ఆహారంగా దొరికే చిన్న పురుగులు చనిపోతున్నాయి. చెట్ల నరికివేత: గూళ్ళు కట్టుకోవటానికి మరియు నివసించటానికి తగినన్ని చెట్లు లేకపోవటం. చిన్న ప్రయత్నాలతో మనం కూడా ఈ పక్షులను రక్షించుకోవచ్చు. నీరు మరియు ఆహారం: ఎండాకాలంలో మీ ఇంటి బాల్కనీ లేదా మేడ మీద ఒక గిన్నెలో నీరు, కొన్ని గింజలు, బియ్యం, సజ్జలు వంటివి ఉంచండి. కృత్రిమ గూళ్ళు కట్టుకోవటానికి వీలుగా చిన్న అట్టపెట్టెలు లేదా చెక్కతో చేసిన గూళ్లను ఇంటి బయట ఏర్పాటు చేయొచ్చు. చెట్ల పెంపకం: మీ ఇంటి చుట్టుపక్కల పొదలు లేదా చిన్న చిన్న చెట్లను పెంచండి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పిచ్చుకను మనం సాధారణంగా హౌస్ స్పారో అని పిలుస్తాం. ఇది మనుషులతో కలిసి ఉండటానికి ఇష్టపడే పక్షులు. అందుకే వీటిని ప్రకృతి యొక్క సహజ దోస్తులు అని కూడా అంటారు. ఈ సంవత్సరం నినాదం ఐ లవ్ స్పారోస్, నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను.
ఇప్పటిదాకా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 20న నిర్వహించబడుతుంది. మన శరీర ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం ఎంత కీలకమో ప్రజలకు వివరించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన కీలక అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం: ఈ దినోత్సవాన్ని FDA వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ నిర్వహిస్తుంది. మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 12న జరుపుకునేవారు, కానీ తర్వాత దీనిని 2013 నుంచి మార్చి 20కి మార్చారు. ఎందుకు జరుపుకోవాలి? చాలామంది నోటి ఆరోగ్యాన్ని కేవలం పళ్ళకు మాత్రమే పరిమితం అనుకుంటారు, కానీ అనేక వ్యాధులకు మూలం. నోటి సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహం, శ్వాసకోశ సమస్యలకు దారితీయొచ్చు. నివారణ: చిగుళ్ళ వ్యాధులు, నోటి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులను ముందుగానే గుర్తించి నివారించవచ్చు. ఈ సంవత్సరం నినాదం: ప్రస్తుత సంవత్సరం 2024 నుండి 2026 మధ్య కాలానికి ఈ దినోత్సవం ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఎ హ్యాపీ బాడీ, ఆరోగ్యకరమైన నోరు ఆరోగ్యకరమైన శరీరం అనే నినాదంతో కొనసాగుతోంది. మన నోరు బాగుంటేనే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందనేది దీని సారాంశం. ఆరోగ్యకరమైన నోటి కోసం సూచనలు: మనం రోజు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు. రోజు 2 సార్లు బ్రష్ చేయడం. ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. నాలుకను శుభ్రం చేసుకోవడం. బ్యాక్టీరియా పేరుకుపోకుండా టంగ్ క్లీనర్ వాడాలి. ఫ్లాసింగ్: పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను తీసేయడానికి ఫ్లోసింగ్ చేయాలి. చక్కెర తక్కువగా తీసుకోవటం. స్వీట్లు, సోడాలు పళ్ళ ఎనామెల్ను దెబ్బతీస్తాయి. రెగ్యులర్ చెకప్: కనీసం 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను కలవడం మంచిది. ఒక ఆసక్తికరమైన సంఖ్య: మార్చి 20ని ఎందుకు ఎంచుకున్నారంటే వృద్ధులకు సహజంగా ఉండే పళ్ళ సంఖ్య సుమారు 20, పిల్లలకు ఉండే పాల పళ్ళ సంఖ్య 20, ఆరోగ్యవంతుడైన పెద్దవారికి ఉండే పళ్ళ సంఖ్య 32. ఇందులో 0 క్యావిటీస్ ఉండాలి. ఈ సంఖ్యలను 3 నుంచి 30 ప్రతిబింబించేలా మార్చి 20వ తేదీని నిర్ణయించారు. చిన్న సూచన: మీ చిరునవ్వు మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. దానిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పటి వరకు ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. తెలుగు ప్రేక్షకులకు మిర్చి, లీడర్ వంటి సినిమాలతో చేరువైన రీచా గంగోపాధ్యాయ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 20, 1986న న్యూఢిల్లీలో పుట్టినప్పటికీ అమెరికాలోని మిషిగన్లో పెరిగారు. చదువు: మిషిగన్ స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007లో మిస్ ఇండియా మిషిగన్, మిస్ ఇండియా USA కిరీటాలను గెలుచుకున్నారు. సినీ ప్రస్థానం: రిచా గంగోపాధ్యాయ తన సినీ ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే ప్రారంభించారు. తొలి సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్. రానా దగ్గుబాటి సరసన అర్చన అనే పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ప్రధాన చిత్రాలు: మిర్చి, ప్రభాస్ సరసన మానస అనే పాత్రలో ఆమె నటన మరియు గ్లామర్ హైలైట్గా నిలిచాయి. మిరపకాయ్, రవితేజ సరసన నటించిన ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. నాగవల్లి, వెంకటేష్ సరసన చంద్రముఖి తరహా పాత్రలో కనిపించారు. సారొచ్చారు, రవితేజతో కలిసి నటించిన మరో సినిమా. కాలీవుడ్ ఎంట్రీ: తమిళంలో ధనుష్ సరసన మయక్కమ్మెన్న, సింబు సరసన ఒస్తి సినిమాలో నటించి మెప్పించారు.
ప్రముఖ భారతీయ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 20, 1966న కోల్కతాలో జన్మించారు. నేపథ్యం: ఆమె తల్లి సుభా యాగ్నిక్ కూడా భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. అల్కా యాగ్నిక్ కేవలం 6 సంవత్సరాల వయసులోనే ఆకాశవాణిలో పాడటం ప్రారంభించారు. సంగీత ప్రస్థానం: అల్కా యాగ్నిక్ 1980లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 3 దశాబ్దాలకు పైగా సంగీత ప్రపంచాన్ని ఏలారు. తొలిపాట 1980లో వచ్చిన పాయల్ కి జంకర్ సినిమాలో తొలిసారి పాడారు. బ్రేక్ త్రూ 1988లో వచ్చిన తేజాబ్ సినిమాలోని ఏక్ దో తీన్ పాట ఆమెను స్టార్ సింగర్గా మార్చింది. సమకాలీనులు: 90వ దశకంలో కుమార్ సాను మరియు ఉదిత్ నారాయణన్లతో కలిసి ఆమె పాడిన డ్యూయెట్స్ అప్పట్లో ఒక సంచలనం. తెలుగులో అల్కా యాగ్నిక్ పాటలు: అల్కా యాగ్నిక్ ప్రధానంగా బాలీవుడ్లో పాడినప్పటికీ తెలుగులో కూడా కొన్ని మరుపురాని పాటలు పాడారు. భారత మాజీ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ హీరో మదన్ లాల్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి పేరు మదన్ లాల్ ఉద్ధవ్ రామ్ శర్మ. మార్చి 20, 1951న అమృత్సర్, పంజాబ్లో జన్మించారు. మారు పేరు: అభిమానులు ఆయన్ను ప్రేమగా మద్దీపా అని, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే తీరును బట్టి మదత్ లాల్ అని పిలిచేవారు. 1983 ప్రపంచ కప్ విజయంలో పాత్ర: భారత్ తొలిసారి ప్రపంచ కప్ గెలవడంలో మదన్ లాల్ పాత్ర చాలా కీలకం. వివియన్ రిచర్డ్స్ వికెట్: 1983 ఫైనల్లో అత్యంత ప్రమాదకరంగా ఆడుతున్న వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ను అవుట్ చేసింది మదన్ లాలే. కపిల్ దేవ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టిన ఆ చారిత్రాత్మక క్యాచ్ మదన్ లాల్ బౌలింగ్లోనే నమోదైంది. ఫైనల్ ప్రదర్శన: ఆ మ్యాచ్లో ఆయన 3 కీలక వికెట్లు రిచర్డ్స్, డెస్మండ్ హెయిన్స్, లారీ గోమ్స్ తీసి వెస్టిండీస్ వెన్నువిరిచారు.